నిత్యానంద స్వామి అంటేనే ఓ వివాదాస్పదం, ఓ సంచలనం. వివాదాల్లో చిక్కుని దేశం నుంచి పరారై ఓ ఐలాండ్ ను కొని దాన్నే తన దేశంగా ప్రకటించుకున్నారు స్వామి నిత్యానంద. తన దేశానికి సొంతంగా ఓ ప్రత్యేక కరెన్సీని కూడా క్రియేట్ చేసిన అమితానంద స్వామి నిత్యానంద. అటువంటి నిత్యానందకు ప్రియ శిష్యురాలుగా పేరుంది వివాదాల్లో చిక్కున్న నటి రంజిత. తెలుగు సినిమాల్లో కూడా నటించింది ఈమె. అప్పట్లో నిత్యానంద స్వామితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అటువంటి రంజిత ఇప్పుడు ప్రధాని అయింది. ఎన్నికల్లో పాల్గొనాల్సిన పని లేదు, ఓటింగ్ జరగాల్సిన పని అంతకంటే లేకుండా ఏకంగా నిత్యానంద క్రియేట్ చేసుకున్న దేశానికే ప్రధాని అయిపోయింది. నిత్యానందమయి అలియాస్ అలనాటి హీరోయిన్ రంజిత. నిత్యానంద స్వామికి చేసిన సేవలకు దక్కిన ఫలితంగా ఈ ప్రధాని పదవి దక్కినట్లుగా తెలుస్తోంది. కైలాస దేశానికి రంజిత ప్రధాని కావడంతో ఆమె ఆ దేశానికి తొలి మహిళా ప్రధాని చరిత్ర సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. ఓ మహిళా సన్యాసిని ప్రధాని కావడం విశేషమని అనుకోవచ్చు. ఇక కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక పాలన కూడా ఏర్పాటు చేసుకున్న స్వామిగా నిత్యానంద వార్తల్లో నిలిచారు. ఎన్నో వివాదాలు, మరెన్నో ఆరోపణలు చిక్కున్న నిత్యానంద తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ విషయాన్ని నిత్యానంద వెబ్సైట్ లోను ప్రకటించారని పేర్కొనడం కూడా గమనించాల్సిన విషయం. నిత్యానంద వెబ్సైట్ లో నిత్యానంద రంజిత ఫోటోలు మాత్రమే ఉన్నాయి. మాజీ నటి తన్ని తాను నిత్యానందమయ్య స్వామి అని పేర్కొంది. నటిగా రంజిత తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించింది. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోని నిత్యానంద చెంతకు చేరింది. అతి తక్కువ కాలంలోని నిత్యానందకు ప్రియ శిష్యురాలైంది. అలా రంజిత్ తో పాటు ఆమె సోదరి కూడా నిత్యానంద చెంతనే ఉందట. కాగా ఇటీవల కైలాస దేశం తరపున ఐక్యరాజ్యసమితి సమావేశంలో మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసింది. కైలాస్ కి చెందిన ప్రతినిధి ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఒక సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుస్తులతోనూ ఆహార్యంతోనూ పాల్గొన్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఆ సమావేశంలో కైలాస దేశ రాయబారికి వచ్చిన ప్రియా నిత్యానంద మాట్లాడుతూ భారతదేశం నిత్యానందను వేధిస్తోంది అంటూ ఆరోపించారు కూడా. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం ఆమె ఆరోపణలను పరిగణలోకి తీసుకోలేదు. ప్రియా నిత్యానంద ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న విషయంపై యుఎన్ ప్రతినిధులను మీడియా ప్రశ్నించగా ఇది కేవలం ఒక సాధారణ సమావేశం, అధికారిక సమావేశం కాదని, ఇందులో ఎవరైనా మాట్లాడొచ్చని, ప్రియా నిత్యానంద వ్యాఖ్యలను తాము పరిగణలోకి తీసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చేశారు. కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఇచ్చినట్లుగా ఎక్కడా లేనట్టుగా తెలుస్తోంది.